ఓం సత్యమం అండి. ఓం సత్యమం. ఓం సత్యమం. హలో ఫ్యాన్స్, ఓం సత్యమం. ఇది భారత్ ప్రభుత్వం ద్వారా, అంటే ఢిల్లీ సర్కార్ భారత్ ప్రభుత్వమే కదండి. అంటే అదే ప్రభుత్వం అంటే ప్రపంచానికి అది ఢిల్లీ, ప్రపంచానికి అది ఢిల్లీ. అది హిందుస్థాన్కి ఢిల్లీ కాదు. ఆ ఢిల్లీ అక్కడ స్టాక్ అయిందంటే ఈ ప్రపంచమే స్టాక్ అయినట్లు, మునిగిపోయినట్లే. ఈ సంఘర్షం సంవాద మంత్రంగా మాటలు ఈ ప్రభుత్వం ద్వారా ఇది ప్రచారం అండి. ఎస్, ఇండియన్ గురు హాటో హోం సత్యము. ముందు మనకి కలకత్తా రాజధాని ఉండేది. అక్కడ మనం ఏం చేసామంటే ఈ మట్టి తీసి భూమిలో నుండి మట్టి తీసి మెట్రో ట్రైన్లు నడిపించగానే అక్కడ అమ్మ తల్లి మనసుతో మన పితృ మహనీయులతో మాట్లాడిందనమాట. ఇక్కడ మీరు ఎక్కువసేపు ఇక్కడ రాజధాని చూస్తే ఇది మునిగిపోతే ప్రపంచమే మునిగిపోతాం. కానీ ఆ మనసు, ఆ అమ్మ మనకి ఎక్కడ తీసుకెళ్ళిందండి? ఢిల్లీ. ఏ ప్రాంతం అది? మహారాష్ట్ర ప్రాంతంలో పడుతుంది కదండి. యూపీ, మహారాష్ట్ర ఈ దాంట్లో వస్తుంది. అక్కడ భూమి గట్టిగా ఉండేది. ఇప్పుడు ఆ గట్టి భూమిని ఏం చేశారు? పూర్తిగా మట్టి తీసి ఇప్పుడు మెట్రో ట్రైన్లు నడిపిస్తున్నారు. భూమిలో లోపల నుంచి నడిపిస్తున్నారు. అంటే ఎక్కువగా మన భూమిని తవ్వేస్తే భూకంపాలు రావడానికి అవకాశాలు, భూకంపాలు ఎలా వస్తాయండి. భూమిని ఎక్కువ తవ్వితే భూమి బలం లేకుండా అయిపోతుంది. ఇది సత్యమైన మాట. అంటే మన అభివృద్ధి చేయాలంటే మన పితృ మహనీయులు, మన తల్లిదండ్రులు, బాబూజీ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇంకా చాలామంది మహనీయులు అప్పుడే వికాసం చేస్తుంటారు. ఈ హిందుస్థాన్కి వికాసం ఎందుకు చేయలేదు? ఇవన్నీ లోపల ఎందుకు దాచిపెట్టారు? ఇది కమాల్ మాటలు. మనం దేశాన్ని ఎక్కువగా అభివృద్ధి చేస్తే రాబోయే కాలానికి భూకంపాలు వస్తే మనకే నష్టాలు, కష్టాలు. అందుకనే మనం ఈ భూమిని ఎక్కువ తవ్వకుండా మనం ఆపుకోవాలి. ఇల్లు మెద్దులు కానీ కట్టుకోండి, బాగా పర్వాలేదు. కాకపోతే ఈ భూమిని తవ్వేసి మెట్రో ట్రైన్లు కూడా నడిపిస్తున్నాము అండి. అక్కడ ఢిల్లీ ఉంది, అదే కాశ్మీర్ దగ్గరలో ఉంది అది తవ్వారు, పూర్తిగా అది కుక్కలు అయిపోయింది. అక్కడ నుండి కాశ్మీర్లో బర్ఫ్ తగిలిందంటే ఇక్కడ ఒరిస్సా, పూరి, బంగాళాఖాతం, సముద్రము పొంగిపోద్దండి, మొత్తం ముంచేస్తుంది. ఇది సత్యమైన మాటలు. మీ మనసుతో మీరు మాట్లాడుకోండి. మనము ఏమాత్రం రోజుగారు లేదు, పనులు లేవు అనుకుని అనుకుంటున్నాం. కానీ ఈ భూమి